Okay, bye. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల నియోజకవర్గంలోని చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 21వ తేదీన 82వ దివ్య అమావాస్య హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ దివ్య అమావాస్య హోమం కార్యక్రమంలో పాల్గొనే ఉభయదాతలు 1116 రూపాయలు దేవాలయం ఆన్లైన్ బ్యాంకు ఖాతాకు ఈ నెల 17వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్న తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకున్న వెంటనే పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసమన్నారు. కొబ్బరికాయ దీపారాధన కానీ, అలాగే నిమ్మకాయ దీపారాధన కానీ, లేకపోతే బూడిద గుమ్మడికాయ దీపారాధన కానీ చేసుకొని, అంటే ఈ మూడు ఎందుకు చెప్తున్నానంటే అవి వారి యొక్క కోరికను బట్టి ఫలానా కార్యక్రమం కోసం అని వాళ్ళు అనుకుంటారు. ఆ ప్రకారం నిర్వహించుకొని ఆ దీపాలు వెలిగించుకొని అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి హోమ కార్యక్రమాలు కలిగిస్తారు. అటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల 21వ తేదీ బుధవారం అయింది. ఆ రోజు 82వ అమావాస్య హోమ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియపరుస్తున్నాము. మరి సమస్త భక్తకోటి కూడా ఆ రోజు అమావాస్య రోజున అమ్మవారి ఆలయానికి వచ్చేసి కార్తీక మాసంలో ఆఖరి రోజు 82వ అమావాస్య హోమ కార్యక్రమాలను తిలకించండి. మీ యొక్క సమస్తమైన సమస్యల నుండి అమ్మవారి అనుగ్రహంతో శీఘ్రంగా పరిష్కారం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః అద్దంకి నియోజక